నమస్కారం, నేను డాక్టర్ రామ్ ప్రభు, ప్లాస్టిక్ సర్జన్. ఇవాళ ఇన్గ్రోన్ టోనెయిల్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. చాలామందికి కాలి బొటన, ఎస్పెషల్లీ కాలి బొటన వేల్లో ఈ కండిషన్ చూస్తాం మనము. నెయిల్ కార్నర్స్ అనేటివి లోపలికి గ్రో కావడం, లేదా నెయిల్ పైకి ఈ కార్నర్ స్కిన్ అనేది గ్రో కావడం జరుగుతుంది. దీనివల్ల విపరీతమైన పెయిన్, కొద్దిమందికి రెడ్నెస్ ఉండి అండ్ చీములాగా కూడా పసు కూడా రావచ్చు. ఇది ఎందుకు వస్తుంది ఇన్గ్రోన్ టోనెయిల్ అనేది? ఇన్గ్రోన్ టోనెయిల్కి చాలా వెరైటీ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, జెనెటిక్గానే మీ నెయిల్ ప్యాటర్న్ అలా ఉండొచ్చు. ఎక్కువ టీనేజర్స్లో మనకి ఇది బొటన వేలికి ఏదైనా ఇంజురీ అయిన తర్వాత, లేదా టైట్గా ఉన్న ఫుట్వేర్ వేసుకోవడం వల్ల వస్తుంది. అండ్ ఎల్డర్లీ పీపుల్లో, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్గ్రోన్ టోనెయిల్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. దీన్ని డయాగ్నోసిస్ ఎలా చేస్తామంటే, మనం చూసి చెప్పొచ్చు. మనం ఫ్రంటల్ వ్యూలో చూసినప్పుడు నెయిల్ అనేది రెండు సైడ్స్కి ఇట్లా కర్వ్ అయి ఉంటుంది, స్కిన్ లోపలికి ప్రెస్ అయ్యి మనకు పెయిన్ కాజ్ చేస్తూ ఉంటుంది. ట్రీట్మెంట్ వచ్చేస్తే ఇనీషియల్గా మీకు కంప్రెషన్ ఉన్నప్పుడు లైక్ వామ్ వాటర్లో కాళ్ళని సోక్ చేయడము, క్లీన్ చేసుకొని రెస్ట్ ఆఫ్ ద డే డ్రైగా ఉంచుకోవడం చేస్తే సబ్సైడ్ అవుతుంది. లేదు ఇది పెరుగుతుంది, రెడ్నెస్ పెరుగుతుంది, పెయిన్ పెరుగుతుంది, ఫస్ట్ లాగా వస్తుంది అనుకున్నప్పుడు యూ షుడ్ సీ యువర్ ప్లాస్టిక్ సర్జన్. దాంట్లో మనకి ఈ సైడ్లో ఉన్న నెయిల్ అనేది రిమూవ్ చేస్తాము. దాంతోపాటు నెయిల్ గ్రోయింగ్ ఫ్యాక్టర్ అంటే జర్మినల్ మ్యాట్రిక్స్, దాన్ని కూడా తీస్తే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అండ్ యూ విల్ బి గివెన్ యాంటీబయాటిక్స్ టు సెటిల్ దిస్ ఇన్ఫెక్షన్. హౌ టు ప్రివెంట్ ఈ ఇన్గ్రో టోనెయిల్స్ రావడాన్ని అంటే, చాలామందికి వాళ్ళు ఇంప్రాపర్గా నెయిల్స్ ట్రిమ్ చేసుకోవడం వల్ల ఈ ఇన్గ్రోన్ టోనెయిల్స్ అనే ప్రాబ్లమ్స్ వస్తాయి. నెయిల్స్ కట్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా స్ట్రైట్ ఎడ్జెస్గా కట్ చేసుకోవాలి. కార్నర్స్ని రౌండ్ చేయడానికి ట్రై చేస్తే నెక్స్ట్ టైం ఆ నెయిల్ గ్రో అయినప్పుడు స్కిన్ లోపలికి గ్రో అవుతుంది. థ్యాంక్ యూ అండి.